సనాతన ధర్మం గురించి ఆయన చేసిన కామెంట్స్, సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ఆయన అసలు నిజానికి సనాతన ధర్మం అంటే ఈ దేశంలో ఏంటి? సనాతన ధర్మం అంటే ఏమాత్రము మార్పు లేనిది, యథాతథమైనది. అది వర్ణాశ్రమ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేది. అంటే వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మాన్ని, క్షత్రియులు క్షత్రియ ధర్మాన్ని, వైశ్యులు వైశ్య ధర్మాన్ని, శూద్రులు శూద్ర ధర్మాన్ని, వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటించాలి. అంటే శూద్రులు పాదసేవ చేయాలి, క్షత్రియులు పాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, బ్రాహ్మణులు ఈ మొత్తం పూజారి వ్యవస్థ అంతా కూడా చూసుకోవాలి. అంటే వీళ్ళు అంటే ఎవరి వృత్తి వాళ్ళకు మాత్రం కేటాయించబడింది. ఆ వృత్తిలో మాత్రమే వాళ్ళు ఉండాలి. కొన్ని వృత్తులకు ఇవాళ అంటరానితనం కూడా ఉన్నది. అంటరానితనాన్ని ఇచ్చే వాళ్ళు ఏంటంటే పంచములు. వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మంలో కూడా లేరు. సో పంచమ ధర్మాన్ని పంచమ వేదంగా పంచమ ధర్మాన్ని కూడా మళ్ళీ తర్వాత వాళ్ళు ఆమోదించుకున్నారు. కాబట్టి అంటే వర్ణాశ్రమ ధర్మం అంటే ఆ ధర్మము కులధర్మము. కులధర్మం అంటే ఇవాళ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడము అలా నిషేధము, ఒకరిని సమానంగా చూడడం నిషేధము, అంటరానితనం అనేది సాంప్రదాయము. కొన్ని కులాలకు అంటరానితనం అనేది ఆపాదించబడింది. అలాగే వృత్తులు ఆ వృత్తులే చేయాలి. ఏ వృత్తులైతే మీకు కేటాయించారో ఆ వృత్తులు మాత్రమే చేయాలి. కొన్ని వృత్తులు చాలా విలువైన వృత్తులు, కొన్ని అసహించుకునే వృత్తులు. ఈ రకంగా ఈ వర్ణాశ్రమ ఈ కులధర్మము యథాతథంగా ఆచరించడాన్ని మనం సనాతన ధర్మంగా వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నాం. సో కాబట్టి సనాతన ధర్మం అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అందరూ సమానమే అనే సూత్రానికి అది విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వ సిద్ధాంతానికి అది విరుద్ధం. మరి వాళ్ళ సనాతన ధర్మం పేరు మీద ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆయనకు అర్థమైతలేదు. ఆయన మళ్ళీ ఇవాళ వరాహి డిక్లరేషన్ పేరు మీద సనాతన ధర్మానికి ఆయన కొత్త అర్థాలు ఇస్తున్నాడు. సనాతన ధర్మానికి కొత్త అసలు ఆయనకు సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక రాసే లేదు యాక్చువల్. మొదట ఫస్ట్ మనం చెప్పాలనుకుంటే, ఎందుకంటే సనాతన ధర్మము ఒకే భార్యను చేసుకోవాలని చెప్తుంది. జీవితకాలం ఒకసారి ఒక భార్యను చేసుకున్నాం అంటే ఆ భార్య చనిపోయేంత వరకు ఆమెతోనే సంసారం చేయాలి, ఆమెతోనే కలిసి ఉండాలని చెప్తుంది సనాతన ధర్మం. మరి ఆయన అసలు దానికి అర్హుడే కాదు. మరి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ సనాతన ధర్మాన్ని ఒకప్పుడు నేను గొడ్డు మాంసం తిన్నాను, తినాలి, ఆకలితో ఉన్నవాడి పేదవాడికి ఆహారము ఏదైతే ఏంటి, గొడ్డు మాంసం అయితే ఏంటి, మరేంటి వాడు ఆ పూట వాడు ఎట్లా గడవాలని చెప్పేసి దాంట్లో తింటే తప్పేందని చెప్పేసిన వాడు ఇవాళ అదే సనాతన ధర్మము గొడ్డు మాంసం తిన్నవాడిని చంపండి నరకండి అని చెప్తున్నది. అదే సనాతన ధర్మము ఇవాళ ఎవరైతే ఈ మాంసాహారాన్ని తింటారో వాళ్ళని అసహించుకుంటుంది, ప్రధానంగా గొడ్డు మాంసం తినే వాళ్ళని. సో కాబట్టి సనాతన ధర్మాన్ని ఆయన చెప్పిన ఎక్కడ కూడా అంటే ఒకప్పుడు నేను ఏంటి ఆయన చెగువేరా టోపీ పెట్టుకొని చెగువేరా లాగా బొమ్మ పెట్టుకొని వ్యవహారాలు వేసినోడు వేషాలు వేసిన ఆయన ఇవాళ రకరకాల అంటే ఆయన ఇష్టరాజ్యం. అంటే ఆయన ఏది చెప్తే అదే వినాలి మనం. ఇలా ఆయన సనాతనవాదం అని చెప్తే వినాలి, ఆయన సైనికవాదం అని చెప్తే వినాలి, లేకపోతే ఆ రోజు నేను ఇంకా ఏంటి చెగువేరా సిద్ధాంతం అంటే చెప్తే వినాలి, పవనిజం అంటే వినాలి. అంటే ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడితే వినాలా? నువ్వు కూర్చున్నది ఎక్కడ? ఒక రాజ్యాంగము మీద ప్రమాణం చేసి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా, అన్ని ప్రజలను సమానంగా గౌరవిస్తా, వర్గాలను సమానంగా గౌరవిస్తా అని చెప్పేసిన వాడివి ఇవాళ ఒక రాజ్యాంగమైన పదవిలో నువ్వు ఉన్నవాడివి ఆ రాజ్యాంగ పదవికి విరుద్ధంగా మాట్లాడడం అనేది, ఒక మతాన్ని మాత్రమే సమర్థించడం అనేది, ఒక మతానికి సమర్థించే విధానాలు సమర్థించే సనాతన ధర్మాన్ని నువ్వు ఇవాళ భుజాన్ని ఎత్తుకుంటే ఆ సీట్లో కూర్చోకు, రాజీనామా చేయి. నువ్వు ఆ సనాతన సన్యాసిగా మాట్లాడు, ఎవరు అభ్యంతరం పెట్టరు దానికి. నువ్వు సన్యాసిగా మాట్లాడితే ఏ అభ్యంతరం లేదు. కానీ నువ్వు రాజ్యాంగ పదవిలో కూర్చొని నువ్వు అక్కడ మోడీ లాగా, ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో యోగి లాగా నేను చేస్తానంటే సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో నడుస్తుంది కానీ సౌత్ ఇండియాలో నడవదు. అది నడిచే పరిస్థితే లేదు. ఇలా సనాతన ధర్మాన్ని కూకటి వీళ్ళతో కూల్చే ద్రవిడ సిద్ధాంతం ఇక్కడ ఉంది. ఈ ఆర్య సిద్ధాంతము సనాతన సిద్ధాంతం ఆర్య సిద్ధాంతం, ఇది ద్రవిడ సిద్ధాంతం కాదది. ఇక్కడ ద్రవిడ మూలాలు ఉన్నది ఈ ప్రాంతము, ద్రవిడ సిద్ధాంతానికి పునాది ప్రాంతము, పెరియార్ పుట్టిన ప్రాంతం ఈ ప్రాంతము, పూలే పుట్టిన ప్రాంతము, అంబేద్కర్ పుట్టిన ప్రాంతము. ఇవాళ ఒక విప్లవాత్మకమైన మార్పుల దిశగా వచ్చిన ప్రాంతం ఈ ప్రాంతం. అంతేగాని ఉత్తరాది లాగా మొత్తం మతతత్వాన్ని కులతత్వాన్ని
ఇవాళ మొత్తం ఆచరించినది కాదు. ఇవాళ చంద్రబాబు లాగా స్వార్థపరంగా ఒకప్పుడు కుల రాజకీయాలు చేసి ఇప్పుడు మత రాజకీయాలు చేస్తా అంటే నడిచే ప్రాంతం కాదు ఈ ప్రాంతం. ఇవాళ ఈ ప్రాంతం చాలా విప్లవాత్మకమైన ప్రాంతం. ఒక సామాజిక విప్లవకారులను తయారు చేసిన ప్రాంతము, ఒక నక్సలైట్ ఉద్యమాన్ని తయారు చేసిన ప్రాంతము, ఒక మావోయిస్ట్ ఉద్యమం తయారైంది, ఒక తెలంగాణ ఉద్యమం తయారైంది, సాయుధ పోరాటం తయారైన ఉద్యమము, ఇవాళ సామాజిక విప్లవాలు తయారైంది, ఇవాళ సామాజిక న్యాయం పునాదిగా ఇవాళ ఏర్పడిన ప్రాంతము. ఈ అనేక ఉద్యమాలు ఈ రకమైన పుట్టిన ప్రాంతం ఈ ప్రాంతం. అంతేగాని ఇక్కడ ఇవాళ ఈ ప్రాంతానికి విరుద్ధంగా నువ్వు చెప్పిన ఒకప్పుడు సిద్ధాంతానికి విరుద్ధంగా ఇవాళ ఏదో ముఖ్యమంత్రి పదవి ఆశించి బీజేపీ సంకన చేరుతానని దాని ద్వారా నాకు సనాతన ధర్మం పేరు మీద ముఖ్యమంత్రి సీట్ వస్తాయని కలగలంటే అది ఇవాళ జరిగే పరిస్థితి లేదు. నువ్వు కాకపోతే సన్యాసం తీసుకుని వెళ్ళు, నువ్వు అదే సనాతన ధర్మ ప్రచారం చేసుకో, ఎవ్వరు అభ్యంతరం చెప్పారు నిన్ను. కానీ నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి అది చూసుకో, సూపర్ 6 ఏవైతే మీరు హామీ ఇచ్చారో అవి చూసుకో. ప్రజలకు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇవాళ సనాతన ధర్మాన్ని భుజానెత్తుకొని లేని సుప్రీంకోర్టే ఇవాళ మీకు చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టే చెప్పింది ఇవాళ అనవసరంగా దేవులను తీసుకురాకండి మీకు మీ రాజకీయాల్లోకి, అనవసరంగా లడ్డూ రాజకీయాలను చేయకండి, అనవసరంగా ఇలాంటి పనులు మీరు చేయకండి అని చెప్పి మొట్టిగా వేసింది మీకు. మరి అయినా బుద్ధి రాకపోతే అయినా ఇంకా నేను సనాతన ధర్మం పేరు మీద మత రాజకీయాలు చేస్తూ సనాతన ధర్మం పేరు మీద నా ధర్మాన్ని నీ ధర్మం ఫస్ట్ టైం ఏంటిది? ఉప ముఖ్యమంత్రిగా నీ పని నువ్వు చేయాలి. ఏం చేస్తున్నావు ఉప ముఖ్యమంత్రిగా? ఏ పని చేయడం లేదు ఉప ముఖ్యమంత్రిగా. గుళ్ళు గోపురాలు ఎక్కడ నీ ఉప ముఖ్యమంత్రి పదవి కాదు ప్రధానంగా నీ పదవి బాధ్యత నువ్వు చేసిన తర్వాత నీ సనాతన ధర్మాన్ని ఇంట్లో పోయి చూసుకో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నా ఇంట్లో బైబుల్ చదువుకుంటా, నేను బయటకు వస్తే అన్ని ధర్మాలను సమానంగా గౌరవించుకుంటా. అట్లనే నువ్వు పోయి నీ సనాతన ధర్మాన్ని ఇంట్లో పాటించుకో. మిగతా బయటకు వస్తే యూఆర్ ఏ సోషల్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ డిప్యూటీ సీఎం. నువ్వు మొత్తం ఏపీ మొత్తం ప్రజలందరికీ నువ్వు ప్రతినిధివి, ఉప ముఖ్యమంత్రివి. నువ్వు ఒక సనాతన ధర్మవాదులకే ఉప ముఖ్యమంత్రి కాదు, ఒక హిందూవాదులకే ఉప ముఖ్యమంత్రి కాదు, అన్ని వర్గాల ప్రజలకి అన్ని జాతుల ప్రజలకి ఉప ముఖ్యమంత్రివి. అట్లాంటప్పుడు నువ్వు చేత కాకపోతే సీట్లో కూర్చునే చేత కాకపోతే పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయి. అంతేగాని సనాతన ధర్మం పేరు మీద సన్నాయి నొక్కుకుంటా దానికి తూట్లు పొడుచుకుంటా ఆ ధర్మానికే తూట్లు పొడిచే విధానం చేయకు. సనాతన ధర్మం అంటే అధర్మము, అసమానత్వము, కులధర్మము, అది వర్ణ ధర్మము. మరి అట్లాంటి అధర్మాన్ని, అసమానత్వ ధర్మాన్ని, కుల ధర్మాన్ని నువ్వు పాటిస్తా అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొత్తం ఇవాళ ఏ సమానత్వ సిద్ధాంతం పునాదిగా ఏర్పడ్డ ఈ భారత ముఖ్యంగా ఈ ద్రవిడ సమాజం ఉందో అరవేస్తుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది, అడుగడుగున ప్రశ్నిస్తుంది, నీ బాధ్యతలు నిర్వర్తించమని చెప్తుంది. తర్వాతనే నీ ధర్మం గురించి నీ ఇంట్లో మాట్లాడుకో నీ ధర్మం గురించి. అంతేగాని నీ సమాజంలో మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పాల్సిన గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన నేను అపాలజిటికల్ సనాతని హిందూ అంటే అర్థం ఏంటి అసలు? ఆయన సనాతన హిందూ అంటే అసలు ఫస్ట్ ఆయనకు అర్థం తెలియదు. ఎందుకంటే హిందూ అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, హిందూ అనేది మతం కాదని చెప్పింది, హిందూ అనేది వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. అయినా ఏ వే ఆఫ్ లైఫ్ అంటే ఎవరిదైనా సరే, అది క్రైస్తవుడైనా, ఈ భారత భూభాగంలో పుట్టిన క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, ఇంకా ఎవరైనా సరే ఇవాళ హిందువులే అంటే అర్థమైంది వాళ్ళ జీవన విధానము ఇవాళ భారతీయ సాంప్రదాయాల ప్రకారంగా కొనసాగుతుంది. భారతీయ సాంప్రదాయంలో అలా సనాతన ధర్మం అనేది చెప్పలేదు సుప్రీంకోర్టు. సనాతన ధర్మమే హిందూ ధర్మం అని చెప్పలే సుప్రీంకోర్టు భారత సమాజం అని చెప్పింది. భారతీయ హిందుత్వం అంటే జీవన విధానం అని చెప్పింది, వే ఆఫ్ లైఫ్. కోట్లాది మంది దేవులను ఎవరి మతానికి ఎవరి ఇష్టమును వాళ్ళు పూజించుకోవచ్చు. ఒకరు చెట్టును ముక్తారు, ఒకరు పామును ముక్తారు, ఒకరు కుక్కను ముక్తారు, ఒకరు మట్టిని ముక్తారు, ఒకరు చెరువును ముక్తారు. రకరకాల ఇవాళ వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ యేసుక్రీస్తును మొక్తారు, వారు అల్లాను మొక్తారు, ఎవరైనా మొక్కనియండి, వాళ్ళంతా హిందువులే. ఈ భారత సమాజంలో పుట్టారు, వాళ్ళంతా ఈ భారత భూభాగంలో పుట్టారు. పుట్టిన వాళ్ళంతా కూడా హిందువులే. ఆ భారత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అంటే సింధు నది ప్రాంతం నుండి పుట్టారు కాబట్టి ఆ నదీ పరివాహక ప్రాంతంలో పుట్టిన ప్రజలంతా కూడా హిందువులే అని చెప్పింది. దానికి మతాన్ని ఆపాదించలేదు. ఈవెన్ హిందూ మతం లేదని చెప్పేసి చిన్నజీయర్ స్వామి అన్నాడు, హిందూ అంటే ఫాకిర్ అని, అంటే చీకటిలో యోచించేవాడు, నిశాచారుడు అని, దొంగ అని. మేము హిందువులం కాదు, మేము హైందవులు అని చెప్పిండు ఎవరు? చిన్నజీయర్ స్వామి. సో చిన్నజీయర్ స్వామి హైందవుడు, బ్రాహ్మణులు హైందవులు, హిందువులు కాదు. క్షత్రియులు హైందవులు, ఆర్యులు హిందువులు కాదు.
అట్లాగే వైశ్యులు, ఆర్యులు, హిందువులు కాదు, వాళ్ళంతా కూడా హైందవ ధర్మాన్ని పాటించేటోళ్ళు. హైందవ ధర్మం అంటే వర్ణ ధర్మము, వర్ణ ధర్మం అంటే కులధర్మము, కులధర్మం అంటే అంటరానితనాన్ని పాటించడము, అసహించుకోవడం కొన్ని వృత్తులను, అసమాన సమాజాన్ని నిర్మించడము. అట్లాంటి దుష్ట సాంప్రదాయాన్ని నేను పాటిస్తా, సనాతన ధర్మం పేరు మీద పాటిస్తా అంటే ఖచ్చితంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే ఒక్క క్షణం కోసం కూర్చునే నైతిక అర్హత లేదు పవన్ కళ్యాణ్కి. ఆ దానికి రాజీనామా చేసేసి నువ్వు హిందూ పూజారిగా, లేదంటే హైందవ పూజ హిందూ సారీ హిందూ పూజారి కూడా కాదు, హైందవ పూజారిగా నువ్వు పోయి చేసుకొని జంజం వేసుకుంటావా, ఇంకేం వేసుకుంటావా వేసుకో, నువ్వు పఠించు, ఏమని చేసుకో, దాని ఎవరు కాదనట్లేదు. కానీ ఇవాళ సనాతన ధర్మం పేరు మీద ఇవాళ నేను అదే భజన చేస్తా, నేను సర్వధర్మాన్ని నేను పాటించను, సనాతన ధర్మాన్ని మాత్రమే పాటిస్తా, లేదంటే బహుళ సాంప్రదాయాలను నేను గౌరవించను, ఒక మతాన్ని మాత్రమే గౌరవిస్తా, లేదా ఆ మత సాంప్రదాయమే గొప్పది, లేకపోతే ఒక్కొక్క బ్రాహ్మణ మతమే గొప్పది, బ్రాహ్మణ్ణి కాళ్ళు శూద్రులు కడగాలి, ఆ ఈ త్రివర్ణాలకు సేవ చేయడమే శూద్ర వర్గము, ఆయన కూడా శూద్ర వర్గం కిందే వచ్చాడు ఆయన. మరి మరి బ్రాహ్మణులకు సేవ చేయడానికి కాళ్ళు కడుక్కుంటూ కూర్చోవాలంటే పోయి అదే గుళ్ళో పోయి వాళ్ళ కాళ్ళ పాద సేవ చేసుకుంటూ ఉండమనండి, ఆ ఆ జపాలు చేసుకుంటూ ఉండమనండి, లేకపోతే ఆ శ్లోకాలు చదువుకుంటూ కూర్చోమనండి. ఎవరికి అభ్యంతరం లేదు, ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు, ఈ దేశంలో ఎవరికి అభ్యంతరం లేదు ఆయన చేస్తానంటే. కానీ వాళ్ళ సనాతన ధర్మం పేరు మీద బ్రాహ్మణాధిపత్యాన్ని, వర్ణ ధర్మాధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని, అంటరానితనాన్ని, అసమానతల్ని ఇవాళ పెంచి పోషిస్తానంటే ఎట్టి పరిస్థితిలో అంబేద్కర్ వాదిగా నాలాంటి వాడు అస్సలే ఊరుకోడు. అదే విధంగా భారత రాజ్యాంగాన్ని ఇవాళ తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తిగా నేను ఒప్పుకోను. ఎందుకంటే అది భారత రాజ్యాంగ విరుద్ధ ధర్మం. అది వర్ణ ధర్మం అంటేనే భారత రాజ్యాంగానికి విరుద్ధం, కులధర్మం అంటేనే అసమానత్వం. అసమానత్వాన్ని బోధించడం అంటే రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే సిద్ధాంతమైన ఏ ధర్మమైనా అది అధర్మమే. అది ఆ సీట్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కూర్చొని సీట్లో కూర్చునే వ్యక్తి నువ్వు ఎట్టి పరిస్థితులు అర్హుని కాదు, రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.